ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఇక్కడ చిన్ని, మున్ని, పింకీ ముగ్గురు కలిసి తోటలో ఆడుకోవడానికి వెళ్లారు. హే, ఈ రోజు మనం బాగా ఆడుకుందాం. చిన్ని, దాగుడు ముద్దలు ఆడుకుందామని ఎప్పటి నుంచి అనుకుంటున్నామో ఈ రోజుకు కుదిరింది. మొన్నే ఈ రోజు సండే కాబట్టి మనం ఫుల్ గా ఆడుకోవచ్చు. అవును పింకీ. ఇప్పుడు దొంగ ఎవరు మరి? ఇంకి పింకీ పాంకీ చెప్తాను. సరే చిన్ని, చెప్పు. ఇంకి పింకీ పాంకీ, ఫాదర్ అదే డాంకీ, డాంకీ డైట్, ఫాదర్ డైట్. హే హే మున్ని, నువ్వే దొంగ, నువ్వే. ఏంటి ఇది? చీటింగ్. ఎప్పుడు మనం ఆడుకున్నా నేనే దొంగ పెట్టాలా? అరే, నన్నేం చేయమంటావు మున్ని? నీ ముందే కదా నేను ఇంకి పింకీ చేశాను. సరే సర్లే, నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తావు. సర్లే, నేనే దొంగ పెడతాను. మీరిద్దరు వెళ్ళి దాక్కోండి. నేను కౌంట్ చేస్తున్నాను. 1 2. చిన్ని, పద పద వెళ్ళి త్వరగా దాక్కుందాం. ఇలా చిన్ని, పింకీ ఇద్దరు దాక్కోవడానికి వెళ్తూ ఉంటారు. 4 5. చూస్తాను. అది వీళ్ళు చెట్టు వైపు వెళ్తున్నారు. 6 7 8. పద పద చిన్ని, మనం ఆ చెట్టు పైన దాక్కుందాం. వద్దు వద్దు పింకీ, మున్ని మనల్ని ఇటువైపు రావడం చూసేసిందని నాకు అనిపిస్తుంది. మనం వెళ్ళి ఆ పొదల్లో దాక్కుందాంరా, త్వరగా రా. అలా చిన్ని, పింకీ ఇద్దరు కలిసి చెట్టు వైపు వెళ్లకుండా అక్కడే పక్కన పొదల్లో దాక్కుంటారు. 9 10. హే, నేను వచ్చేస్తున్నా. వీళ్ళు ఎక్కడున్నారో నాకు తెలుసు. వీళ్ళు చెట్టు వైపు వెళ్ళడం నేను చూసేశాను. ఇప్పుడే పట్టుకుంటా. ఖచ్చితంగా వీళ్ళు చెట్టు పైనే ఉండుంటారు. ఇలా మున్ని చెట్టు వైపు వెళ్తూ ఉంటుంది. పింకీ, చూసావా? నేను చెప్పానా మున్ని మనల్ని చూసిందని. తను చూడు, ఆ చెట్టు వైపే వెళ్తుంది. చిన్ని, పింకీ, మీరు నాకు దొరికిపోయారు. నేను ఇప్పుడే పట్టుకుంటాను. ఈ చెట్టు ఎక్కేస్తాను. అరే, ఇదేంటి? ఈ చెట్టు పైన చిన్ని వాళ్ళు లేరు. ఇటువైపే కదా వచ్చారు. అరే, ఇదేంటి? ఇది ఒక పక్షి గూడు. అరే, ఇందులో గుడ్లు కూడా ఉన్నాయి. హాయ్, ఇది బాలే ఉంది. పోనీలే, నేను ఇంత కష్టపడి చెట్టెక్కినందుకు ఈ అందమైన పక్షి గూడు కనిపించింది. ఐడియా. నేను ఎలాగో చెట్టు మీదే ఉన్నా కదా, ఇక్కడి నుంచి చూస్తే చిన్ని వాళ్ళు ఎక్కడున్నారో కనిపిస్తుంది కదా. ఇప్పుడే చూస్తాను. వావ్, నేను చాలా తెలివిగా ఆలోచిస్తున్నాను. అదిగో చిన్ని వాళ్ళు అక్కడున్నారు. అయ్యయ్యో, ఈ మున్ని మనల్ని చూసేసినట్టుంది. హే చిన్ని, పింకీ, నేను మిమ్మల్ని చూసేసా. అరే, అదేంటి? చిన్ని వాళ్ళు కూర్చున్న దగ్గర పొదలు కదులుతున్నాయి. అప్పుడే ఆ పొదల్లో నుంచి ఒక పాము చిన్ని వాళ్ళ వైపు వస్తూ ఉంటుంది. ఆ పాముని మున్ని చూస్తుంది. కదిలేది పాము కదా. అమ్మో, పాము! చిన్ని, పింకీ, త్వరగా బయటికి రండి. ఆ పొదల్లో ఉండకండి. అటువైపు ఒక పెద్ద పాము వస్తుంది. త్వరగా బయటికి రండి. అమ్మో, పామా? చిన్ని చూడు, మున్ని పాము అని అంటుంది. త్వరగా వెళ్ళిపోదాం. కానీ ఒకవేళ ఈ మున్ని మనల్ని అవుట్ చేయడానికని అలా చెప్తుందా ఏంటి? అంతలో పొదలు కదలడం పింకీ చూస్తుంది. అమ్మో, చిన్ని అటు చూడు, నిజంగానే పొదలు కదులుతున్నాయి. అవును పింకీ. అమ్మో, ఇది నిజంగానే పాము. అమ్మో, పద పద, త్వరగా పద, పారిపోదాం. పద పద పద, త్వరగా. ఇలా చిన్ని, పింకీ ఇద్దరు పొదల్లో నుంచి బయటికి వస్తారు. అదే కదా నేను ఇందాక నుంచి చెప్తున్నాను. అమ్మయ్య, చిన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ పాము ఈ చెట్టు వైపే వస్తుందేంటి? ఒకవేళ ఆ పాము ఈ పక్షి గుడ్లు తినడానికి వస్తుందా ఏంటి? అమ్మో, ఇప్పుడెలా?
ఒకటి ఆలోచించు, మనం ఎలాగైనా ఈ గుడ్లని కాపాడాలి. అరే ఆ పాము చెట్టు ఎక్కేస్తుంది. అమ్మో, త్వరగా ఏదో ఒకటి ఆలోచించు చిన్ని, త్వరగా. ఐడియా, ఆ పాముని చెట్టు ఎక్కని. అరే ఇదేం ఐడియా, పాము ఎక్కి గుడ్లు ఇంకా దాంతో పాటు నన్ను కూడా తినేస్తుంది. ఇదేం ఐడియా చిన్ని, నువ్వు నా ఫ్రెండ్ వేనా అసలు? అరే మున్ని, అది కాదు, ఆ పాముని పూర్తిగా చెట్టు ఎక్కని. నువ్వు ఆ పక్షి గూడుకి అటువైపు ఉండు. ఆ పాము పైకి రాగానే ఆ గూడుని కింద పడేయి. అలా చేస్తే గుడ్లు పగిలిపోతాయి కదా. అరే పూర్తిగా విను మున్ని. సరే సరే, త్వరగా చెప్పు. నువ్వు ఆ నెస్ట్ ని పడేయగానే మేము దాన్ని పట్టుకుంటాం. మనం వెంటనే ఆ గూడుని దూరంగా తీసుకెళ్లిపోదాం. అలా అంటావా? అరే వా, మంచి ఐడియా. సరే సరే, మీరు కింద రెడీగా ఉండండి. వచ్చేస్తుంది, పాము వచ్చేస్తుంది. ఇదిగో నేను గూడుని కింద పడేస్తున్నా. పడేసా. ఇక్కడ చిన్ని పింకీ ఇద్దరు కలిసి ఆ పక్షి గూడుని కింద పడకుండా పట్టుకున్నారు. సూపర్, హే హే, మనం ఆ పక్షి గుడ్లు కాపాడేశాం. హే అయ్యో, ఇదేంటి, ఈ పాము నా వైపే వస్తుంది. అమ్మో, ఇప్పుడు నేను కూడా కిందికి దూకేయాలా ఏంటి? అరే చూస్తావేంటి మున్ని, త్వరగా దూకేయ్. దూకేస్తున్నా, ఇంకేం చేస్తాను? ఇలా మున్ని కిందికి దూకేస్తుంది. నేను బతికే ఉన్నానా? అమ్మయ్య, ఇక్కడంతా ఇసుక ఉంది. అమ్మయ్య, నాకేం కాలేదు. అరే త్వరగా రా మున్ని, ఈ గూడుని పాముకి కనిపించకుండా దూరంగా తీసుకెళ్దాం. ఇలా ముగ్గురు కలిసి పక్షి గూడుని తీసుకెళ్లి దూరంగా ఉంచుతారు. ఇక్కడ పాముకి పక్షి గూడు కనిపించకపోవడంతో ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అమ్మయ్య, పాము వెళ్లిపోయింది. ఇదంతా అక్కడే వేరే చెట్టు మీద తల్లి పక్షి కూర్చుని చూస్తూ ఉంటుంది. ఆ పక్షి తన గూడు దగ్గరికి వస్తుంది. ఆ పక్షి తన గుడ్లని కాపాడినందుకు చిన్ని వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నట్లుగా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆ గుడ్లు కదులుతూ ఉంటాయి. వెంటనే గుడ్ల నుంచి చిన్న చిన్న పిల్లలు బయటికి వస్తాయి. అరే వావ్ చిన్ని, మనం భలే కరెక్ట్ టైం కి పిల్లల్ని కాపాడాం కదా. అవును మున్ని, ఈ బేబీ బర్డ్స్ చాలా క్యూట్ గా ఉన్నాయి. ఎంత అందంగా ఉన్నాయో కదా. హే హే, చూడు చూడు, ఆ బర్డ్ చాలా హ్యాపీగా ఉంది. హే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈ రోజు మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.